హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నైరుతి ఋతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీగా కురనున్నటువంటి వర్షాలు, రాయలసీమ జిల్లాలకి పొంచి ఉన్నటువంటి వరద ముప్పు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రానటువంటి 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే మే నెల 25వ తారీఖు నుంచి కూడా రాయలసీమ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకి ప్రతి సంవత్సరం కంటే 20 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాలకు విస్తరించడంతో ఈ సంవత్సరం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి తిరుపతి, మదనపల్లి, పీలేరు, పలమనేరు, కర్నూలు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, ఇడుపులపాయ, వేంపల్లి, అనంతపురంలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలతో కూడినటువంటి తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇక దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, మెదక్, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో జల్లులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.